మార్నింగ్ రోజును ప్రతి మనిషి సంతోషంగా ప్రశాంతంగా మొదలు పెట్టాలని అనుకుంటాడు. కానీ ప్రజెంట్ చాలా టెన్షన్ తోటి రోజును మొదలు పెట్టాల్సిన రోజుల్లో మనం ఉన్నాం కదా. అయితే దీనికి కారణం ఏంటిదనంటే పిల్లలు మార్నింగ్ లేట్గా లేవడం, పెద్దవాళ్ళు కూడా రాత్రి 12 వరకు మొబైల్ అడిక్షన్లో ఉండడం, లేట్గా లేచిన తర్వాత పిల్లల్ని రెడీ చేయడంలో ఉమెన్ మాత్రమే అని అనుకోవడం, జెంట్స్ వాళ్ళ వర్క్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఒకప్పుడు నేను కూడా మార్నింగ్ లేచిన తర్వాత నా ఆఫీస్ వర్క్స్ నేనే చూసుకునేవాడిని, వాట్సాప్ రిప్లైస్ చేసేవాడిని. కానీ నాకు అర్థమైంది, ప్రతిరోజు ఇలా టెన్షన్ తోటి బస్సు లాస్ట్ మినిట్లో మనం రెడీ అయ్యి కిందికి రావడం వల్ల చాలా ఒత్తిడి ఫేస్ చేస్తాం. ఇది ప్రతిరోజు, ఒకరోజు అయితే ఏం కాదు, రోజు ఇలాగే సంవత్సరాల తరబడి కనుక ఉంటే అది హార్ట్ మీద ఆ స్ట్రెస్ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుంది. బీపీ రైజ్ అవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీకు మీ కుటుంబానికి అది చాలా మంచిది. ఈ హ్యాబిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని మీకు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి, మీ వాట్సాప్ నంబర్ని నాకు సెండ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, గైడ్ చేస్తాను. ఓకేనండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ డే. స్టార్ట్ ఏ డే విత్ హ్యాపీ, నాట్ హరీ. గజిబిజితోటి రోజును మొదలు పెట్టద్దు, ప్రశాంతంగా రోజును మొదలు పెట్టండి. ఓకే, బాయ్.